పైన చెప్పిన 1, 2, 3, 6 మరియు 7లోని సూచనలు మొత్తం యథాతథంగా ఈ వర్గానికి కూడా వర్తిస్తాయి. బి. స్థానిక స్థితిగతులు పరిస్థితి యొక్క అత్యవసర స్వభావాన్ని బట్టి తమ కుటుంబ వ్యవహారాలను, వ్యాపార సమస్యలను సర్దుకొని క్రమపరుచుకోవచ్చు. స్థానిక స్థితిగతులు పరిస్థితి అన్నారు బాబా. గ్యాప్ అండర్లైన్ చేసుకోండి. సి. కుల మతాలకు అతీతమైన రీతిలో వారు మానవతా దృక్పథంతో సహాయక చర్యలకు పూనుకోవచ్చు. అవసరమైతే ఆ దిశలో పనిచేస్తున్న రాజకీయ పక్షంతో గాని, రాజకీయ సంస్థతో గాని కలిసి పని చేయవచ్చు. ప్రేమికులకు చెప్పినవేవి, ఇలాగన్నా కాబట్టి నేను రాజకీయాల్లో దొరుకుతానని ఎప్పుడూ ఆలోచించవచ్చు. రాజకీయం వద్దన్నారు బాబా. నా ప్రేమికుడు ఎవడో రాజకీయాల్లో దూరద్దని స్పష్టంగా చెప్పారు. కానీ కొంతమంది అలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏమి లభిస్తుందో నాకు అనవసరం. యుద్ధానికి సంబంధించి మేర్ బాబా తన భక్తులకు ఇచ్చిన సాధారణ సూచనలు ఎలా ఉన్నాయి? 1. వారు ఏఆర్పిలో కానీ, ప్రభుత్వం నడుపుతున్న హోమ్ గార్డ్స్ ఆర్గనైజేషన్లో కానీ, మానవ సహాయక చర్యలు చేపట్టే రెడ్ క్రాస్ అంబులెన్స్ సొసైటీ, లీగ్ ఆఫ్ మెర్సీ లాంటి సంస్థల్లో కానీ చేరవచ్చు. 2. స్థానిక ప్రభుత్వం జారీ చేసే అత్యవసర ఆదేశాలకు అనుగుణంగాను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి వారు తమ కుటుంబ వ్యవహారాలను, వ్యాపార సమస్యలను చక్కదిద్దుకోవాలి. 3. వారు మానవ సహాయక చర్యలు స్వతంత్రంగా కానీ లేదా తమకు నచ్చిన ఏదైనా వర్గం లేక రాజకీయ సంస్థతో కానీ కలిసి చేపట్టవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే అనివార్యమైన ఈ సంక్షోభాన్ని అందరూ ఎదుర్కొనాలి. ఎంత బాధాకరంగా ఉన్నా, ఎంతటి నికృష్ట పరిస్థితి దాపురిచ్చినా సహనంతోనూ, మనోనిబ్బరంతోనూ, త్యాగ నిరతతోనూ ఎదుర్కోవాలి. ఒక విషయం మర్చిపోకూడదు. దిక్కుతోచక అల్లాడే ఈ మానవాళి యొక్క విమోచన దివ్య ప్రేమ ద్వారానే సాధ్యపడే పరిస్థితి ఎంతో దగ్గరలో ఉన్నదన్న విషయాన్ని గ్రహించాలి. అది చాలా మంది అనుకుంటున్న దానికన్నా ఇంకా చేరువలోనే ఉన్నది. మన బాధ్యత మానవికంగా, సాంఘికంగా, రాజకీయంగా, సేవాపరంగా, భక్తిపరంగా ఎన్నో ఉన్నాయి మన బాధ్యతలు. ఇవన్నిటినీ విడిచిపెట్టేసి మానవుడు ఇందులో ఉన్నాడు, సరదా, సంతోషం, హాయిగా ఉండడం, ఇంట్లో ఉన్నాడు. అందుకని బాబా మనకు గుర్తు చేస్తున్నారు. ఆయన ప్రేమమయుడు కదా. హింస మరియు అహింస దీని గురించి బాబా చెప్తున్నారు. కొన్ని పడికట్టు పదాల వైపుకే మొగ్గు చూపుతూ తమ చర్యలను యాంత్రికంగా నిర్ణయించుకునే తత్వం మానవుల్లో సహజంగా ఉంటుంది. పడికట్టు పదాల వైపుకే మొగ్గు చూపుతూ కలిసి పని చేద్దాం. పడికట్టు పదమేది. కష్టపడి చేద్దాం, అలాంటి పదమేది. నిజాయితీగా చేద్దాం, అలాంటి పదమేది. మనకు అనవసరం అది అందులో భాగమే. నేనెందుకు చేయాలి, అది అందులో భాగమే. తమ చర్య యాంత్రికంగా నిర్ణయించుకునే తత్వం మానవుల్లో సహజంగా ఉంటుంది. యాంత్రికంగా నిర్ణయించుకుంటామట. ఈ పదాల్లో రూపుదిద్దుకున్న చేతనత్వంతో కూడి ఉన్న భావాలకు అనుగుణంగా తమ చేతలను తీర్చిదిద్దుకోకుండా యాంత్రికంగా ప్రవర్తిస్తారు. మనం మాట్లాడే పదాలకున్న తమ స్థానం వినియోగం ఎప్పుడు ఉంటాయి. కానీ మనిషి చేతలు వివేకవంతమైనవిగా ఉండాలంటే ఏ భావాన్ని ఈ పదాలు అందివ్వాలని ఉద్దేశింపబడతాయో ఆ భావాన్ని జాగ్రత్తగా విశ్లేషిస్తూ తమ చేతలను నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇటువంటి విశ్లేషణ, పరిశీలన అవసరం ఉన్న కొన్ని పదాల్లో హింస అంటే వైలెన్స్, అహింస నాన్ వైలెన్స్ వంటి
ముఖ్యమైన పదాలు కూడా తక్కువగా ఉంటాయి. ఇటువంటి పదాల ఆధారంగా కొన్ని ప్రత్యేకమైన చర్యలనే కాక మొత్తం జీవన సరళిని తీర్చిదిద్దే ఆలోచన విధానంపై ఈ పదాల ప్రత్యక్ష ప్రభావాలను చూపిస్తాయి. ఆధ్యాత్మిక జీవనం, స్పిరిచువల్ లైఫ్, ఆంతరిక దృక్పథానికి పర్సెప్షన్ సంబంధించిన విషయం. అంతేగాని ఉన్నత విలువలకై ఉద్దేశింపబడ్డాయన్న భావనతో కొన్ని నియమాలకు, నిబంధనలకు అనుగుణంగా కేవలం యాంత్రిక ధోరణిలో ప్రవర్తించడం ఆధ్యాత్మికత కాజాలదు. అంటే అన్ని రకాల పదాలకు, సూత్రాలకు ఆవల ఉండే విషయం యొక్క అవగాహనే అంటే అండర్స్టాండింగ్ అత్యంత ముఖ్యమైనదని అర్థం. అన్ని రకాల పదాలకు, సూత్రాలకు ఆవల ఉండే విషయం ఏముంటుంది? ఆవల ఏమున్నది? భగవంతుడు ఉన్నాడు. అత్యంత ముఖ్యమైనదని అర్థం. పదాలకు, నిబంధనలకు సత్యాన్ని, ట్రూత్ పరిమితపరిచే లక్షణం ఉంటుంది. పదాలకు, నిబంధనలకు సత్యాన్ని పరిమితపరిచే లక్షణం ఉంటుంది. అందువల్ల ఈ నిబంధనల్లో ఇమిడి ఉన్న స్ఫూర్తిని వెలుగులోకి తేవాలనుకునేవారు సూత్రీకరింపబడ్డ ఈ సిద్ధాంతాలను అంటే ప్రిన్సిపల్స్ ని శోధనతో విశ్లేషించాలి. సూత్రీకరింపబడిన సిద్ధాంతాలు శోధనతో విశ్లేషించాలి. ఎలా శోధన చేస్తావు? నిత్య నామస్మరణ అన్నది సూత్రీకరింపబడ్డదండి. నువ్వేమిటి శోధిస్తావు అందులో? నిత్య నామస్మరణ అంటే నువ్వు అందులో ఏ డైరెక్షన్స్ ఉన్నాయో నీకు తెలియాలా, తెలుసుకుంటావు. అప్పుడు మాత్రం నువ్వు శోధిస్తావు. అందులో డైరెక్షన్ ఏమిటో నీకు తెలియకపోతే నువ్వు శోధిస్తావు. అందుచేత ఈ సిద్ధాంతాలను శోధనతో విశ్లేషించాలి. తాము శోధించిన విశ్లేషణలను జీవితం నుండి గ్రహించిన వాస్తవమైన ఉదాహరణలతో నిరంతరం అనుసంధానం చేసుకొని సమన్వయపరచుకోవాలి. ముఖ్యంగా హింస, అహింస వంటి వ్యతిరేక భావనల సాయంతో తీర్చిదిద్దబడిన మార్గదర్శక సూత్రాల విషయంలో ఇది ముమ్మాటికి వాస్తవం. సాధారణంగా హింస, అహింస అనే పదాలను నిత్య జీవితంలో రకరకాల పరిస్థితులకు వర్తించే విధంగా ఉపయోగిస్తారు. అలా భిన్నమైన పరిస్థితుల్లోని వైవిధ్యాన్ని ప్రధాన అంశంగా తీసుకుంటేనే ఆ పదాలలోని అసలైన భావం బయటపడుతుంది. ఆ పరిస్థితులను ప్రత్యేకంగా గమనిస్తూ పరిశీలించుకుంటే హింస, అహింసల భావం పూర్తిగా వెలువడదు. అయితే ఈ పదాల్లోని భావాన్ని వివరించాలంటే జీవితంలో ఎదురయ్యే రకరకాల పరిస్థితులన్నింటినీ ఒకటొకటిగా పరిశీలించి చూడక్కర్లేదు. భిన్న పరిస్థితులకు సూచనప్రాయంగా ఉండే కొన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుంది. హింస, అహింసకు సంబంధించిన భావనల్లో అంతర్గర్భంగా ఇమిడి ఉన్న ప్రాథమిక విలువలను ఈ సూచీ పరిస్థితి చక్కగా వెలుగులోకి తేగల సత్తాను కలిగి ఉన్నందున ఇటువంటి సూచనప్రాయమైన పరిస్థితులను ఎన్నుకోవడం జరుగుతుంది. మానవ జీవితంలో ఎదురయ్యే బాధలకు, హింసకు సంబంధించి తరచుగా పునరావృతమయ్యే 5 విభిన్న సందర్భాల గురించి వివరిస్తూ మెహర్ బాబా సందేశం ఇలా కొనసాగింది. చూడండి. నెంబర్ 1, నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తికి సాయపడే మొదటి సందర్భం. ఈత రాని ఒక వ్యక్తి నీటి కొలంలో పడి మునిగిపోతున్నాడు అనుకుందాం. ఈత తెలిసిన వ్యక్తి ఆ దగ్గరలోనే ఉండి అతన్ని మునిగిపోకుండా రక్షిద్దామని వచ్చాడు. మునిగిపోతున్న వ్యక్తి దిక్కుతోచని స్థితిలో తనకు సాయం అందించడానికి వచ్చిన వ్యక్తినే గట్టిగా పట్టుకునే స్థితిలో ఉంటాడు. అలా అస్తవ్యస్త రీతిలో పట్టుకోవడం అనేది మునిగిపోయే వ్యక్తిని రక్షించేందుకు సాయపడదు సరిగదా. సాయపడే వ్యక్తిని కూడా నీళ్లలో ముంచే పరిస్థితి కొని తెస్తుంది. అందువల్ల మునుగుతున్న వ్యక్తిని రక్షిద్దామనుకునే వ్యక్తి ముందుగా అతని తల మీద గట్టిగా కొట్టి అచేతనుడిగా చేయాలి.
తరువాత సహాయం అందించాలి. అటువంటి పరిస్థితుల్లో మునిగిపోతున్న వ్యక్తి తలపై కొట్టడం అనేది హింసగా గాని అహింసగా గాని పరిగణింపబడదు. ఎంత చక్కటి క్లారిఫికేషన్స్ ఇస్తున్నారో బాబా చూడండి. రోగి శస్త్రచికిత్సకు సంబంధించిన రెండవ సందర్భం. కేవలం శస్త్రచికిత్స ద్వారా మాత్రమే నయమగు ఒక అంటువ్యాధితో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అనుకుందాం. అటువంటి రోగిని నయం చేసే నిమిత్తం ఈ రోగి నుండి ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా కాపాడేందుకు రోగి శరీరంలో వ్యాధి సంక్రమించిన భాగాన్ని శస్త్రవైద్యుడు కత్తితో కోసి తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా శరీరాన్ని కత్తితో కోయడం కూడా అహింసగా పరిగణింపబడిన విషయాల్లోకి వస్తుంది. 3. జరిగే దేశాన్ని ఎదుర్కొనే మూడవ సందర్భం. ఒక బలహీన దేశంపై స్వార్థ ప్రయోజనం కొరకు దురాక్రమణ చేసే దేశం ఒకటి దాడి చేసినప్పుడు ఆ బలహీన దేశాన్ని రక్షిద్దామన్న ఉదాత్త ఆశయంతో వేరొక దేశం తన సైన్యంతో ఆ దాడిని ఎదుర్కొంటుంది. బలహీన దేశాన్ని రక్షించే క్రమంలో ఎదురుదాడికి దిగి యుద్ధం చేయడాన్ని హింసగా గాని అహింసగా గాని చూడరాదు, కానీ దాన్ని అహింసాయుత హింస అని చెప్పచ్చు. 4. ఒక పిచ్చి కుక్కను చంపడం అనే 4వ సందర్భం. ఒక పిచ్చి కుక్క ఉన్మాదంతో పరిగెడుతూ పాఠశాలలోని పిల్లలను కరిచే పరిస్థితికి తల ఎత్తిందనుకుందాం. పిల్లలను రక్షించడానికి పాఠశాల ఉపాధ్యాయులు ఆ కుక్కను చంపుతారు. పిచ్చి కుక్కను అంతం చేయడంలో హింస కనిపిస్తుంది, కానీ అందులో ద్వేషభావం ఏమీ లేదు. 5. ఒక బలవంతుడు హింసను ఎదుర్కొనే 5వ సందర్భం. శారీరకంగా బలహీనుడైన వ్యక్తి బలాఢ్యుడైన ఒక వ్యక్తిని అవమానించి పొగరుమోతుగా అతనిపై ఉమ్మేశాడు అనుకుందాం. పొగరుమోతనే ఆ వ్యక్తిని చిత్తు చేయగల శక్తి ఉండి కూడా బలాఢ్యుడు అటువంటి హాని తలపెట్టకుండా ప్రశాంత చిత్తంతో ప్రేమ సందేశాన్ని గురించి వివరిస్తాడు. ఈ చర్యలో అహింస కనిపిస్తుంది, కానీ ఇది బలాఢ్యుని అహింసగా చెప్పబడుతుంది. బాబా ఈ సందర్భాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ ఇలా కొనసాగించారు. సందర్భానికి సంబంధించిన సున్నితమైన మరియు సూక్ష్మమైన ఎన్నో విషయాలను బ్రాకెట్లో ఉదాహరణకు ఆ సందర్భానికి సంబంధించిన వివిధ విషయాలు మరియు ఆ సందర్భంలో జరిగే చర్యకు వెనక ఉన్న ఉద్దేశం పరిగణించనిదే ఆ సందర్భంలో హింస ఉన్నదా లేక అహింస ఉన్నదా అన్న విషయాన్ని నిర్ణయించలేము. ఈ విషయాన్ని మొదటి 3 సందర్భాలు స్పష్టంగా విశదపరుస్తున్నాయి. ఇక చివరి 2 సందర్భాలు బయటపెట్టేది ఏమంటే, ఒక సందర్భంలో హింస ఉన్నదా లేక అహింస ఉన్నదా అన్నది ఎంతో తేలిగ్గా చెప్పగలిగిన ఆ సందర్భంలో పొడసూపే కొన్ని ఇతర అంశాల కారణంగా ఆ పదాలకు వేరే భావం ద్యోతకమవుతుంది. సందర్భం నెంబర్ 1. ఇందులో మునిగిపోతున్న వ్యక్తి నుండి ముందుగా అనుమతి తీసుకోకుండానే అతనిపై బలప్రయోగం జరిగింది. అయినా ఆ వ్యక్తి ప్రాణాన్ని రక్షించే ఉద్దేశంతోనే బలప్రయోగం జరిగిందన్న విషయం ఆ సందర్భానికి చెందిన వివిధ అంశాలను విపులంగా విశ్లేషించాక తెలుస్తుంది. ఆ వ్యక్తిపై బలప్రయోగం అతని అనుమతి లేకుండా జరిగినందున అక్కడ హింస జరిగిందనే చెప్పాలి కదా. కానీ ఈ మునిగిపోతున్న వ్యక్తి క్షేమం కొరకే బలప్రయోగం జరిగింది, కానీ అతనికి దెబ్బ కొట్టడానికి లేదా అతనికి హాని కలిగించడానికి బలప్రయోగం జరగలేదు. ఆ దృష్టితో చూస్తే అది హింసకు సంబంధించిన విషయంగా చెప్పకూడదు. ఇలాంటి ప్రత్యేక భావాల్లో ఈ సందర్భం హింసతో కూడినది గాను అహింసతో కూడినది గాను చెప్పవచ్చు. కానీ సాధారణార్థంలో ఈ సందర్భాన్ని హింసతో కూడినదని గాని అహింసతో కూడినదని గాని చెప్పలేము. సందర్భం 2. మునుగుతున్న వ్యక్తి విషయం కంటే అంటువ్యాధి సోకిన వ్యక్తికి శస్త్రచికిత్స చేసే విషయం కొంచెం భిన్నమైంది. ఇక్కడ కూడా బలప్రయోగం ఉంది. ఈ సంఘటనలో వ్యక్తి క్షేమం కొరకే అతని శరీరంలో వ్యాధిగ్రస్తమైన భాగాన్ని కోయడం ద్వారా ఈ బలప్రయోగం జరుగుతుంది. ఎక్కువగా ఇలాంటి శస్త్రచికిత్సల్లో అవసరమైనంత బలప్రయోగం జరగడానికి రోగి ముందుగా అనుమతిస్తాడు. అంతేకాకుండా ఈ శస్త్రచికిత్స ద్వారా రోగికి వ్యాధి వల్ల విపరీతమైన ప్రమాదం ఏమీ రాకుండా కాపాడడమే కాకుండా ఇతరులకు ఆ వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ జరిగే బలప్రయోగం రోగికి అతని సంబంధికులకు కేవలం మంచి జరగాలనే ఉద్దేశంతోనే జరిగింది. ఎటువంటి హాని కానీ బాధను కానీ తలపెట్టనందువల్ల ఈ సందర్భంలోని బలప్రయోగం సాధారణ అర్థంలో హింసగా పరిగణించకూడదు. అయితే ప్రాణంతో ఉన్న శరీరంలో నుండి ఒక భాగాన్ని కోసి తీయడం జరుగుతుంది కనుక పూర్తిగా అహింసగా కూడా పరిగణించడానికి లేదు.
సందర్భం 3. దండయాత్రకు వచ్చిన దేశాన్ని ఎదిరించే ఈ విషయం కూడా ఆసక్తికరంగా మరియు జ్ఞానదాయకంగా ఉంది. స్వార్థ ప్రయోజనం కానీ వ్యక్తిగత లాభం కానీ లేకుండా కేవలం ఒక బలహీన దేశాన్ని రక్షించాలన్న ధ్యేయంతోనే ఈ పోరాటం జరుగుతుంది. దీనివలన దండెత్తిన దేశానికి చాలా హాని కలగవచ్చు, అంతేకాకుండా ఎంతో వినాశం కూడా సంభవించవచ్చు. ఆ దేశం యొక్క ముందస్తు అనుమతితో కాక బుద్ధిపూర్వకంగా కావాలని అది చేసిన దాడికి వ్యతిరేకంగా ఇక్కడ బల ప్రయోగం జరిగింది. ఈ సందర్భంలో కూడా హింసకు సంబంధించి స్పష్టమైన అంశమేది లేదు. ఇందులో హానికి అపకారానికి తావు ఉన్నప్పటికీ దురాక్రమణకి బలహీన దేశానికి యుద్ధం వల్ల ప్రయోజనం చేకూరాలన్నదే కాకుండా విశేషార్థంలో దాడికి దిగిన దేశానికి కూడా మేలు కలగాలన్నదే బలప్రయోగంలోని ఉద్దేశం. తన దురాక్రమణను ప్రతిఘటించడం వల్ల ఆ దేశం తనలో ఉన్న ఆధ్యాత్మిక బలహీనత నుండి మరియు బలహీన దేశాల్ని కబళించి దోచుకుందామన్న దుర్మత నుండి బయటపడుతుంది. ఇటువంటి హింస యథార్థంగా హింస కాదు. అందువల్ల దీన్ని అహింసాయుత హింస అని అన్నారు. అప్పుడు మెహర్ బాబా దూకుడుగా దండెత్తే ఒక దేశాన్ని భాగానికి జరిగే శస్త్రచికిత్స విషయం మరియు దురాక్రమణకు దిగువ దేశంతో పోరాడే విషయం మధ్య చాలా పోలిక ఉంది. దురాక్రమణ చేసిన దేశంలో జరిగే పోరాటంలో బలహీన దేశానికి మంచి జరగాలన్నదే ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తుంది. దురాక్రమణ చేసిన దేశానికి జరగాల్సిన మేలు 2వ స్థానంలో ఉంటుంది. శస్త్రచికిత్స విషయంలో రోగికి జరగబోయే మేలు ప్రాథమిక ఫలితంగా కనిపించి రోగి సంబంధికులకు జరిగే లాభం 2వ స్థానంలో ఉంటుంది. పై 2 విషయాల్లో ఉన్న తేడా స్వల్పమే, కానీ జాగ్రత్తగా విశ్లేషించి రెండింటినీ పోల్చి చూస్తే హింసను ప్రయోగించడం ద్వారా రెండింటిలోనూ ఒకే విధమైన మంచి జరుగుతున్నది. అలాగే సంబంధితులని ఇంకా చాలా మంది ఇతరులకు సమానంగా మేలు జరుగుతున్నట్లు గ్రహించవచ్చు. నిస్వార్థ సేవా విధానాల్లో బలహీనలను రక్షించడం ఒక ముఖ్యమైన పద్ధతి. నిస్వార్థ సేవ కర్మయోగంలో ఒక భాగం. ఇక్కడ లక్ష్యాన్ని సాధించే ప్రక్రియలో అవసరమైనప్పుడు జరిగే బల ప్రయోగం ఒక ఆవశ్యకమైన సాధనంగా ఉంటుంది. కానీ బలహీనుల యొక్క రక్షణకై చేయు పోరాటంలో స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ప్రయోజనం సాధించాలంటే ఎటువంటి స్వార్థ చింతన కానీ ద్వేషభావం కానీ ఉండరాదు. ఒక స్త్రీ మానాన్ని హరించేందుకు తలపడిన వ్యక్తిని ఎదిరించి ఆమె మాన ప్రాణాలను రక్షించి దుండగుడిని శిక్షించి అతనిలో పశ్చాత్తాపం కలిగించడం అనే విషయంతో పై విషయం పోలి ఉంటుంది. తరువాత పిచ్చి కుక్కని చంపడం, బలాఢ్యుని అహింసం గురించి బాబా ఇలా వ్యాఖ్యానించారు. సందర్భం 4. పిచ్చి కుక్కను చంపడం అన్నది ఖచ్చితంగా హింసకు సంబంధించిన అంశమే, కానీ ఇందులో ద్వేషభావం ఏమీ లేదు. అంతేగాక బడిపిల్లలు ఎంతో మందిని కుక్క వాత పడకుండా రక్షించే విస్తృత ప్రయోజనం కొరకే ఉద్దేశింపబడినందున పిచ్చి కుక్కను చంపడం సమంజసమే. సందర్భం నంబర్ 5లో బలాఢ్యుడైన ఆ వ్యక్తి ప్రతీకారానికి పోకుండా చక్కని ఉపదేశం ఇవ్వడంలో అహింస గోచరిస్తుంది. కానీ అది అతని చేతగానితనంగా పరిగణించకూడదు. ఉదాసీనత కానీ బలహీనత కానీ తలపెచ్చకుండా నిస్వార్థ భావనతో కూడా బలాన్ని నిర్మాణాత్మక చర్యని గురింపజేస్తుంది. దీనే బలాఢ్యుడి అహింస అని అంటారు. బలాఢ్యుడి అహింస. పైన ఉదరించిన విభిన్న సందర్భాల్లోని అంశాలను సమగ్రంగా విశ్లేషించి సరిపోల్చి చూసినట్లయితే హింస అహింస వీటి సమంజసత్వం లేక అసమంజసత్వం, నిజమైన విలువ ఉందా లేదా, అసలు ఎలాంటి విలువే లేదా మొదలైన విషయాలన్నీ విశ్వసనీయమైన ఒక నిర్ధారిత సూత్రాన్ని ప్రయోగించి నిర్ణయించలేమని తెలుస్తుంది. ఈ అంశాలలో ఎన్నో సున్నితమైన ఆధ్యాత్మిక విషయాలు, క్లిష్ట సమస్యలు ఇమిడి ఉన్నాయి. విలువలతో కూడి ఉన్న ఆధ్యాత్మిక విషయాల్లోని హింస అహింసల యొక్క స్వరూపాన్ని సమగ్రంగా అవగాహన చేసుకోవాలంటే సృష్టి యొక్క ఉనికిని సంబంధించిన మూల ఉద్దేశాన్ని పరమార్థాన్ని గురించి నిజమైన అంతర్దృష్టి కావాలి. అందువల్ల కేవలం హింస అహింసలకు సంబంధించిన అసంపూర్ణ అవగాహన మీద ఆధారపడుతూ మనిషి తన చేతలను రూపుదిద్దుకోకూడదు. ద్వంద్వాలకు అతీతమైన దివ్య ప్రేమ సహజ రీతిలో వెలువడడం ద్వారా అది ఎదగాలి. అలాగే సిద్ధాంతాలకు సూత్రాలకు అతీతంగా ఉండే ఆధ్యాత్మిక అవగాహనతో కూడి ఉండాలి. మార్చి 30వ తేదీన జాల్ కేరావాలా చాందీ తిరిగి డెహ్రాడూన్ చేరుకున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో రాజకీయ నాయకులు ఎంతో పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ బాబా కోరిక మేరకు వాళ్ళను తాము కలుసుకోగలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని వీరిద్దరూ చెప్పగా విని బాబా చిరునవ్వుతో ఇలా అన్నారు. మీ ద్వారా నేను నాయకులను కలిశాను. దైవం
వారికి అనుగ్రహించిన ఆలోచన సరళి జ్ఞానానికి అనుగుణంగా వారిప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దైవీ ప్రణాళిక ఎప్పుడు ఉత్తమ ఫలితం కొరకే. అప్పుడప్పుడు పరిస్థితులు చెడ్డగా పరిణమించినట్టు కనబడినా వాస్తవంగా అది నిజం కాదు. భారత్ భవితవ్యాన్ని గూర్చి చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్న ఈ ప్రస్తుత విశిష్ట సమయంలో ఈ చర్చలో పాల్గొన్న నాయకులను నేను మీ ద్వారా కలవడం జరగవలసి ఉన్నది. ఇదంతా భగవంతుని ప్రణాళిక ప్రకారమే జరిగింది. ప్రపంచ నాయకులకు అందజేయబడిన సందేశం దిగువ పొందుపరచడమైంది. ఈ సందేశాన్ని ఆ నాయకులు చదవాలని బాబా ఆశించారు. భారతదేశంలో సృజనాత్మక నాయకత్వం యొక్క ఆవశ్యకత. గత యుగాలన్నింటిలోనూ మానవులు ఆధ్యాత్మిక చరిత్రను రూపుదిద్దడంలో భారతదేశం ఎంతో ప్రముఖ పాత్రను పోషించింది. అవతారులకు, ప్రవక్తలకు, సద్గురువులకు, దార్శనికులకు, ద్రష్టలకు బ్రాకెట్లో ఋషులకు భారత్ పుట్టినిల్లు. మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక పరిణామంలో వీరి పాత్ర సాటిలేనిది. భౌతిక సమస్యల పరిష్కారంలో కూడా భారతదేశం చెప్పుకోదగ్గ పాత్రనే పోషించింది. గొప్ప శాస్త్రజ్ఞులు, కవులు, వేదాంతులు, చక్రవర్తులు, నాయకులు, రాజనీతిజ్ఞులు ఈ దేశంలో జన్మించారు. గతంలో భారతదేశం ఆధ్యాత్మిక భౌతిక రంగాల్లో ఎంతో ఖ్యాతిని గడించింది. ఈ యుద్ధం గడిచాక భవిష్యత్తులో రూపుదిద్దుకునే నూతన ప్రపంచంలో భారతదేశ స్థానం సాటి లేనిదిగా ఉంటుంది. ప్రస్తుతం భారత్ ఎదుర్కోవాల్సిన సమస్యలు ఒక రకంగా ఏ దేశం ఎదుర్కొంటున్న సమస్యల కంటే కూడా ఎంతో క్లిష్టతరమై ఉంటాయి. అన్ని జాతులు, మతాలు, సాంప్రదాయాలు, జీవన విధానాలతో కూడిన వారికి ఈ దేశం నిలవై ఉంది. జాతీయ జీవనంలో ఐక్యతను సాధించడంలోనూ, ఐక్యభావంతో చర్యలు తీసుకోవడంలోనూ వివిధ వర్గాల నడుమ ఐక్యత లోపించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైతే వాటిని ఎంత మాత్రము ప్రతిబంధకాలుగా చూడకూడదు. భారతదేశ చరిత్రలోకి ప్రవాహాలుగా చొచ్చుకొని వచ్చిన భిన్న సంస్కృతులు జాతీయ వ్యక్తిత్వం అనే సంపదను మరింత ఇనుమడింపజేశాయి. ఇవి దేశంలో ఒక వినూత్న సాంస్కృతిక సంయోగానికి సరైన అవకాశం కల్పించడమే కాకుండా అట్టి సంస్కృతి వికాసానికి అవసరమై నిలిచాయి కూడా. నాయకులు సృజనాత్మకంగా వ్యవహరించినట్లయితే భారత జాతి జీవనంలోని విరుద్ధాంశాలను సుసంపన్నమైన ప్రపంచ సంస్కృతి పెంపొందించేందుకు వినియోగించుకోవచ్చు. అట్టి సంస్కృతి భారత జాతి జీవనాన్ని పునరుజ్జీవింపజేసి సమన్వయపరచడమే గాక ప్రపంచ జీవనమంతట్లో వినూత్నమైన నైతిక ప్రవృత్తిని కూడా కలిగిస్తుంది. నూతన ప్రపంచ సంస్కృతిని సాధించే విధానం కేవలం యాంత్రికమైనదిగా ఉండకూడదు. ప్రస్తుతం ఉన్న సంస్కృతిలోని భిన్నత్వం నుండి వేర్వేరు అంశాలను తీసుకొని ఒక దగ్గర పేర్చినంత మాత్రాన మనం ఎప్పుడూ ఒక శక్తివంతమైన ప్రపంచ సంస్కృతిని, వరల్డ్ కల్చర్ని నెలకొల్పలేము. ఆ విధంగా చేస్తే కేవలం సారం లేని ఒక అతుకుల బొంతను సాధించడంలో మాత్రం కృతకృత్యం కాగలవు. గమ్యాన్ని గురించిన సజీవ ప్రత్యక్ష జ్ఞానానికి పేర్చిన భావాల కలగూర గంప ఎన్నటికీ ప్రత్యామ్నాయం కాజాలదు. సత్యం పట్ల ఉన్న దృష్టి, ఇంటిగ్రల్ విజన్ ఆఫ్ ది ట్రూత్ నుండే నూతన ప్రపంచ సంస్కృతి ఉత్సవం కావాలి. అంతేగాని నడుస్తున్న సాంప్రదాయాల నుండి కానీ ఎప్పటి నుండో భద్రంగా సంరక్షించుకున్న విలువల నుండి కష్టపడి ఏది కూర్చడం వల్ల కానీ ఆ సంస్కృతి సిద్ధించదు. అయినా సమగ్ర దృష్టి, ఇంటిగ్రల్ విజన్ ఫలితంగా ఉద్భవించిన నూతన ప్రపంచ సంస్కృతి తనతో పాటుగా సాంస్కృతిక సమ్మేళనాన్ని, కల్చరల్ సింథసిస్ కొని తెస్తుంది. ఈ నవీన సంస్కృతికి స్ఫూర్తిదాయకమైన దృక్పథం సర్వతోముఖమైనదిగా ఉంటుంది కనుక ఇది వేర్వేరు సాంప్రదాయాలను ఖండించదు. అలాగే వాటి పట్ల కేవలం సానుభూతితో కూడిన సహనాన్నే చూపించకుండా దానికి భిన్నంగా వివిధ మతాల మరియు సంస్కృతుల సారాన్ని గ్రహించడం ద్వారా ఈ నవీన సంస్కృతి తనను తాను వ్యక్తపరుస్తుంది. సత్యం యొక్క విశాల దృష్టిని మత విధానాలు, సిద్ధాంతాలు, తెగలు ఏవి పరిమితపరచలేవు. అయినా పరిమితులను అధిగమించడంలో ఇది మనుషులకు సహాయపడుతుంది. అలా చేయడంలో ఉన్న సిద్ధాంతాలకు, సాంప్రదాయాలకు, తెగలకు గల మొత్తం విలువలను గుడ్డిగా కాదనకుండా సత్యంలో దాగి ఉన్న ఇతర లక్షణాలని గుర్తించి వెలికితీసి వాటి ప్రాముఖ్యతను విస్తృతపరచడం ద్వారా సహాయపడుతుంది. అనంత సత్యాన్ని, ఇన్ఫినిట్ ట్రూత్
వ్యక్తం చేయు అత్యంత ఉత్కృష్టము సమన్వయభరితము అయిన సంస్కృతిని రూపొందించడం అనేది భారతదేశం ముందున్న ఒక కర్తవ్యం. మరొక బాధ్యతను కూడా భారత్ నిర్వర్తించవలసి ఉంది. ఇతర దేశాల నడుమ పరస్పర అవగాహనను సామరస్యాన్ని సాధించేందుకు సహాయపడమే ఈ రెండవ కర్తవ్యం. ఈ దేశం అటువంటి విధి నిర్వహణకై ప్రత్యేకమైన యోగ్యతను పొందే ఉంది. దీన్ని సాధించేందుకు సృజనాత్మక నాయకత్వం, క్రియేటివ్ లీడర్షిప్ కావాలి. ప్రపంచంలోని ఇతర దేశాల భవితవ్యానికి సంబంధించి ఇండియా నిర్వహించవలసిన విద్యుక్త ధర్మం పట్ల విస్పష్టమైన దృక్పథం ఉన్న నాయకులే ఈ రెండవ కర్తవ్య నిర్వహణకు అవసరం. తన విదేశీ విధానంలో ఇండియా వర్ణ వివక్ష, వర్ణ సంఘర్షణ విషయంలో ఇతర దేశాలతో ఎంత మాత్రం చేయి కలపరాదు. నలుపు, పసుపు, తెలుపు అన్నవి మనుషుల చర్మంలోని తేడాలు, ఆత్మలోపల తేడాలు మాత్రం కావు. పూర్వ పశ్చిమ గోళాలను కలిపే అనుసంధానకర్తగా ఇండియా వ్యవహరించినట్టు గత చరిత్ర ద్వారా అందరికీ తెలుసు. ఇండియా ద్వారానే ఇవి ఇంకా సన్నిహితమయ్యాయి. ఈ దేశం ఎంతటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ రాజకీయ సమతుల్యతను, పొలిటికల్ పాయిజ్ సాధించేందుకు పోరాడాలన్నది సృజనాత్మక నాయకత్వం ముందున్న మూడవ బాధ్యత. రాజకీయాధిపత్యం, విదేశీ దురాక్రమణగా విదేశీయులచే పరాజయం అనే భయాల నుండి బయటపడందే ప్రపంచం పట్ల ఈ దేశం తన పాత్రను పూర్తిగా నిర్వహించలేదు. సోదర దేశాల పట్ల తన ధర్మాన్ని నిర్వర్తించే ముందు తన జాతి జీవనాన్ని నిర్ణయించేందుకు ఇండియా పరతంత్ర పాలన నుండి స్వేచ్ఛను పొందాలి. కానీ ప్రాథమికమైన ఈ అవసరాన్ని నొక్కి చెప్పడంలో ఇండియా తన రాజకీయ నిశ్చయతను కోల్పోరాదు. దేశ స్వాతంత్ర్యానికి, స్వయం నిర్ణయాధికారానికి భారత్లో నాయకులు పాటుపడడం సమర్థనీయమే. అయినా ప్రగతి నిరోధక ఏర్పాటు వాదంతో ఆ కృషి నిరర్ధకం కాకూడదు. అలాగే విదేశీ దురాక్రమణను నిరోధించడమనే స్పష్టమైన తన బాధ్యతను నిర్వర్తించేటప్పుడు ద్వేషం, పగ, ప్రతీకారాల నుండి ఇండియా దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. దురాక్రమణను తప్పక నిరోధించాలి. ఇక్కడ అహింసను పాటించాలని ఒత్తిడి చేయడం ఆచరణీయం కాదు. చివరిదినే ఏకైక సత్యాన్ని, ది లాస్ట్ అండ్ ది ఓన్లీ ట్రూత్ సాక్షాత్కరించుకోవడంలో ద్వంద్వాలను పూర్తిగా అధిగమించిన నాడే శుద్ధమైన అహింస, ప్యూర్ నాన్ వైలెన్స్, కలుషితం చేయలేని ప్రేమ, ఇన్కరప్టిబుల్ లవ్ అతి సహజ సాధనతో తమ మనస్సు నుండి ఆశాద్వేషాలను పూర్తిగా తొలగించుకొని పురోగతిని సాధించిన వారికే ఈ ధీరోదాత్తుని అహింస, నాన్ వైలెన్స్ ఆఫ్ ది బ్రేవ్ సాధ్యపడుతుంది. సామాన్య మానవులకు సంబంధించినంత వరకు అహింసా సిద్ధాంతానికి కట్టుబడి ఉండమని వారిని కోరడం అభిలషణీయం కాదు. తమ ఆత్మరక్షణకు, ఇతర బలహీన సోదరుల రక్షణకు దురాక్రమణను నిరోధించడమే వారికి స్పష్టమైన కర్తవ్యమైనప్పుడు అహింసను ఆచరించమని ఎంతమాత్రం కోరరాదు. పరిణతి పొందని సామాన్య జనం విషయంలో అహింసను పాటించమని విశ్వాత్మకమైన రీతిలో వారిపై ఒత్తిడి తేవడం వల్ల తుదకది వారికి పిరికివాళ్లుగా, బాధ్యత ఎరుగని జన స్వభావాలుగా తయారు చేస్తుంది. నిజమైన ప్రేమ పిరికి వాళ్ళ బలహీనుల ఆట కాదు. నిజమైన ప్రేమ పిరికి వాళ్ళ బలహీనుల ఆట కాదు. అది బలం, అవగాహన నుండి పుడుతుంది. దురాక్రమణ సందర్భంలో అహింస అనే ఆదర్శం జనసామాన్యానికి ఆచరణీయం కాదు. అంతేకాదు, అవమానకర పరిస్థితులకు దాసోహమై స్పష్టమైన కర్తవ్యాన్ని ధిక్కరించి పారిపోయే స్థితిని కప్పిపుచ్చుకునేందుకు సాధనంగా ఈ అహింసను వాడుకునే అవకాశం ఉంది. అత్యున్నతాదర్శం పట్ల ఉత్సాహపరులై ఉండి కూడా ఆచరణపూర్వక విషయం గురించి, అలాగే తులనాత్మక విషయం గురించి తమకున్న పూర్తి అవగాహనను వివేకవంతులైన నాయకులు పోగొట్టుకోకూడదు. మానవ పరిణామం క్రమేణా దశల వారీగా, అనగా స్వార్థపూరిత హింస నుండి స్వార్థరహిత హింసకు పురోగమించి తరువాత బలాఢ్యుని అహింస నుండి స్వచ్ఛమైన నిర్దుష్టమైన అహింసగా పరిణామం చెందుతుంది. సత్యం అనంత ప్రేమగా వెలుగొందినప్పుడు దాని నుండి ఈ హింస ప్రకటితమవుతుంది. చూశారా బాబా యొక్క ఆ ప్రేమ ధాటి ఎలా ఉందో? అంటే మనం ఆయనతో పెట్టుకున్న బంధం అలాంటిది, ఆయన మన ఎందుకు చూపించే ప్రేమ అలాంటిది. లేకపోతే మనకి ఇది సాధ్యపడుతుందా చెప్పండి? సాధ్యం కాదు. కనుక బాబా మన పట్ల ఎంతో ప్రేమతో వ్యవహరిస్తున్నారు అన్న విషయాన్ని మీరంతా గుర్తుంచుకోండి. ఈ సహజీవనం అనేది ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్.
మరి ఎవరిది కాదు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.